యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని వృక్షంలు అనే అంశం ధ్యానించుకుందామండి. ట్రీస్ ఇన్ ద బైబిల్. ముందుగా మనం జీవవృక్షాన్ని ధ్యానించుకుందామండి. ఆది కాండంలో మరి 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ 2 వృక్షాలు మనం చూస్తాం. ఏదైనా తోటలో నడుమ జీవవృక్షం ఉంటుంది, జ్ఞాన వృక్షం ఉంటుంది. ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ట్రీ ఆఫ్ లైఫ్ అంటే యేసుప్రభువే జీవవృక్షం. ఆ జీవవృక్షపు ఫలాలు మనం భుజించాలి. వాక్యాన్ని మనము చదివి పాటిస్తూ ఉండాలి. బైబిల్ యేసుప్రభు అంటే బైబిల్ గ్రంథమే. అప్పుడు మనము ఫలాల్ని ఫలిస్తాము. ఆత్మ ఫలాలు, ప్రేమ, కరుణ, ఆనందం. పునీతులు కానీ, అపోస్తులు కానీ, లేకపోతే మదర్ తెరీసా తల్లి, సిస్టర్స్ చాలామంది, మీలో చాలామంది కూడా బైబిల్ వాక్యాన్ని చదివి యేసు ప్రభు మన లోపలికి వచ్చేసాడు. జీవవృక్షం అన్నమాట. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క విత్తనంలాగా జీవవృక్షాలు యేసు ప్రభు. మనం ఆ ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇప్పుడు మన ఆది కాండము 2వ అధ్యాయంలో 9వ వచనంలో చూద్దామండి. దేవుడు మొదటి అధ్యాయంలో మరి 6 రోజులు సృష్టి చేస్తారండి. మెల్లగా చదవాలి, ఎందుకంటే మొదటి అధ్యాయం చాలా ముఖ్యమైనది. 8 సార్లు ఆజ్ఞాపించి దేవుడు ఈ అందమైన సృష్టిని చేస్తారు. అది ఆయన కంటికి చాలా బాగుంది. 6వ రోజున మానవుడిని చేస్తారు. మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి అని అనుకుంటున్నారనమాట. ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు ముగ్గురు కూడా ధ్యానిస్తుంటే పిత, పుత్ర, పరిశుద్ధాత్మ అంటాం కదండి. అంటే పిత, పాత నిబంధన అంతా తండ్రి దేవుడు మాట్లాడతారు ఉండాలన్నమాట మన హృదయంలో. పుత్ర యేసు ప్రభు, వాక్యం, 4 సువార్తలు, పరిశుద్ధ ఆత్మ అపోస్తల కార్యాల నుంచి. అంటే మనమే ఒక లివింగ్ బైబిల్ లాగా ఉండాలన్నమాట. ఆయన మానవుడు మమ్ము పోలి మాలాగా జీవించాలి అని, అంటే మాలాగా మాట్లాడాలి, మాలాగా జీవించాలి. దేవుడు ఆత్మ కనుక తన పోలికగా మనల్ని సృజించాడంటే మనం కూడా ఆత్మేనండి. కానీ శరీరం ఎలా అంటే మట్టిని తీసుకొని శరీరం అనే మట్టి కుండను చేసి అందులో ఆత్మను ఉంచుతాడనమాట. ఇప్పుడు నీళ్లు తాగాలంటే గ్లాసులో పోసినట్టుగా. సో ఇప్పుడు ఒక మామిడి చెట్టు నుంచి మామిడి చెట్లే వస్తాయి విత్తనాలు వేస్తే కదండి. ఒక కుందేలు అనుకోండి, కుందేళ్ళే వస్తాయి. కుందేలు నుంచి కుక్క అనుకోండి, కుక్క పిల్లలే వచ్చేస్తాయి కదా. సింహం అనుకోండి, సింహం పిల్లలు వస్తాయి. మనం దేవుడు బిడ్డలంటే దేవుడు ఆత్మ కాబట్టి మనం ఆత్మ అండి. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఆత్మ శరీరం అనే మట్టి కుండలో ఉన్నాము. మళ్ళా ఆత్మ తిరిగి పరలోక తండ్రి దగ్గరికి వెళ్తుంది. అది మన శాశ్వతమైన గృహము. ఈ మట్టిని తీసుకొని శరీరం చేశాడు కనుక శరీరం మళ్ళా తిరిగి మట్టిలోకి వెళ్తుంది. కాబట్టి దీని మీద కాదు, దీని కొరకు కాదు జీవించాలి. వి షుడ్ ఇన్వెస్ట్ ఆన్ అవర్ స్పిరిట్ మ్యాన్ అన్నమాట. ఆత్మ, వి షుడ్ లివ్ ఫర్ ఇటర్నిటీ. ఆత్మ, దేవుడు ఆత్మ, మనల్ని ఆత్మగా సృజించాడు కనుక ఆత్మకి ఆహారం దేవుడే పెడతారనమాట. అదే దేవుని యొక్క వాక్యం. మనిషి చనిపోతే అంటే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా. మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తీర్పులో మనం గెలిచేలాగా ఉండాలండి. అందరూ ముందు ఈ జ్ఞానం కలిగి ఉండాలి. నేను ఒక ఆత్మను, నాకు ఒక మనస్సు ఉంది, నేను శరీరంలో ఉన్నాను. కానీ జంతువులకి శరీరం ఉంటుందండి, కొద్దిగా మెదడు ఉంటుంది అన్నమాట అవి జీవించడానికి. కానీ ఆత్మ ఉండదు. అది తేడా. జంతువులకి మనకి తేడా ఏంటంటే మనం ఆత్మ, అవి శరీరం అన్నమాట. మనం ఆత్మ కానీ శరీరంలో ఉన్నాము. ఓకేనా. ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే మనము ఆత్మ అయిన మన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి యేసు ప్రభు ఇలా జీవించాలి అని మనకి బోధించాడనమాట.
కనుక యేసుప్రభు యొక్క మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి. కనుక యేసుప్రభు ఎవరంటే జీవవృక్షం అన్నమాట. సో మానవుని సృజించిన తర్వాత ఏదెనులో ఆయన ఒక తోటని సృజించాడనమాట. తోట చేశాడు. ఏదెనులో తోట వేశాడు. ఆ తోటలో చూడండి మీరు 2వ అధ్యాయంలో 8 నుంచి అన్ని రకాలన్నమాట, అన్ని రకాల పండ్లనిచ్చే వృక్షాలు అన్నిటినీ కూడా అక్కడ సృజించాడనమాట. అన్ని రకాలు. అయితే ఆ తోట మధ్యలో 2 చెట్లు ప్రత్యేకమైనవి అన్నమాట. ఒకటి జీవవృక్షము, ఇంకొకటి జ్ఞాన వృక్షం. ఇంగ్లీష్లో అయితే ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఆ తర్వాత మానవుని తీసుకెళ్ళి ఆ తోటలో ఎందుకు ఉంచాడంటే దాన్ని కాపాడడానికి, దాన్ని అలాగే సాగు చేయడానికి అన్నమాట. సాగు చేయడానికి, కాపాడడానికి ఆ తోటలో ఉంచి వాళ్ళతో ఏం చెప్తాడంటే ఆదామవ్వతో, మీరు ఈ తోటలో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, పండ్లనిచ్చే వృక్షాలు ఎన్ని ఉన్నాయో, అన్ని పండ్లు మీరు తినవచ్చు. కానీ ఇదొక్కటే జ్ఞానం ఇచ్చే వృక్షం యొక్క పండ్లు, జ్ఞాన వృక్షపు పండ్లు మాత్రం తినకూడదు. ఎన్నో చెట్లు ఉన్నాయి కదండి, అన్నీ కూడా తినొచ్చు, అన్ని చెట్ల పండ్లు. ఈ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు. కష్టమైన ఆజ్ఞ అండి. ఒక్క ఆజ్ఞ దేవుడు ఇచ్చింది కూడా. అది చాలా కష్టమైంది ఏం కాదు, చాలా సులభమైంది అన్నమాట. అది దేవుడు ఎప్పుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే మనం ఆయనకి విధేయించాలి అని కోరుకుంటాడనమాట. ఇంకా 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి పడిపోయిన సాతాను పాములోకి వచ్చేస్తాడు. ఆత్మ కదండి సాతాను కూడా. పాములోకి వచ్చేసి పాము నుంచి మాట్లాడుతుంటాడనమాట. ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినొద్దన్నాడంట దేవుడు. నిజమేనా అలా అనమాట స్టార్ట్ చేస్తాడనమాట. ఇలా చెప్పాడంట నిజమేనా అని. అప్పుడు కాదు అన్ని చెట్లు పండ్లు తినొచ్చు అన్నాడు. ఒక్కటే జ్ఞాన వృక్షపు పండ్లు మాత్రం తినొద్దన్నాడు. తింటే మేము తప్పకుండా చనిపోతాము అని చెప్పాడు. 2:16 ఉంటుంది అన్నమాట. ఈ పండు తింటే మీరు చనిపోతారు అని చెప్పారంటే కాదు తింటే మీరు చనిపోరు, మీకు కనువిప్పు జ్ఞానం కలిగి మీరు దేవుడిలాగా అవుతారు. దేవుడేమో తింటే చనిపోతారని చెప్తే సాతాను చూడండి అబద్ధాలు అన్నమాట. సాతాను మొదటి లక్షణం ఏంటంటే అబద్ధాలు. సాతాను ఉన్నట్లయితే హృదయంలో అబద్ధాలు వస్తాయి, దేవుడు ఉన్నట్లయితే సత్యం వస్తుందండి. సో జడ్జిమెంట్ అట్లా అనమాట. దేవుని పిల్లలు సత్యం మాట్లాడతారు, సత్యం అనే బెల్ట్ అనమాట. వీళ్ళు సాతాను పిల్లలు అబద్ధాలు ఆడతారు అనమాట. ఎంత అబద్ధం ఆడతాడో. అబద్ధం ఆడినప్పుడు అప్పుడు ఆమె చూస్తుంది అనమాట ఆ చెట్టు. అవునా, ఈ చెట్టు పండు తింటే మాకు జ్ఞానం వస్తుందా, మేము దేవుళ్ళలాగా అవుతామని చూస్తుంది. చూస్తే కంటికి చాలా బాగుంటుందంట. ఇంకా తింటే కడుపుకి బాగుంటుంది. పాపం ఎప్పుడు కూడా అండి కంటికి బాగుంటుంది, శరీరానికి బాగుంటుంది అన్నమాట. ఎనీ కైండ్ ఆఫ్ సిన్ గివ్స్ ప్లెజర్ అండ్ ఇట్ గివ్స్ మళ్ళీ కంటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దావీదు కూడా స్త్రీని చూస్తాడు, చాలా బాగుంది ఆమె అనుకుంటాడు, ఆమెతో పాపం చేస్తాడు. తర్వాత ఏమవుతుంది చూడండి. ఇలా శోధించి పాపం చేయించి మనల్ని నరకం తీసుకెళ్ళడానికి అన్నమాట. ఏది పాపం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు రావడము, వ్యతిరేకమైన పని చేయడమే పాపం అండి. దేవుని వాక్యం ప్రకారం జీవించడం నీతి అయితే, వాక్యానికి వ్యతిరేకంగా ఇలాంటి ఆలోచనలన్నీ సాతాను పెడతాడు. సాతానుతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఆమె తింటుంది ఆ పండు కోసుకొని, తర్వాత తన భర్తకు కూడా ఇచ్చి ఆయనను కూడా తినమంట. అప్పటి వరకు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే దేవుడు తన పోలికగా, దేవుడు అంటే మహిమ కదండి, ఆ మహిమ అన్నమాట. వాళ్ళిద్దరూ దేవుడు ఏదైనా తోటలో ఆదాం నడుస్తుంటే జంతువులు ఎవరు దేవుడు ఎవరు ఆదాము అంత పోలిక కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న మహిమ వెళ్ళిపోతుంది, వాళ్ళ దేహం వాళ్ళకి కనబడుతుంది అన్నమాట. దిశమొలలో ఉన్నట్లుగా దేవుడు వచ్చేసరికి రోజు వెయిట్ చేస్తారు. సాయంకాలం 4 గంటలకు అనుకోండి, మా నాన్న వస్తాడు, డాడీనే కదా, దేవుడు డాడీ రెండూ ఒకటే ఆదాంకి. మా డాడీ వస్తాడని ఎదురు చూసే ఆదాం ఈసారి దాక్కుని ఉంటాడు. ఎట్లా ఏమైంది అని అంటే, ఆ పండేమన్నా తిన్నారంటే ఎన్నో తోడుగా ఇచ్చావు కదా, ఈమె తినమంటే తిన్నాను. ఆమెను చూస్తే అది పాము చెప్తే తిన్నాను. తర్వాత వాళ్ళకి మరి వాళ్ళందరినీ శపించేస్తాడు.
తర్వాత సాతాన్ని శపిస్తాడు, భూమిని శపిస్తాడు. ఆదంతో అంటాడు, నువ్వు మట్టిలోంచి వచ్చావు, మళ్ళీ తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతావు, అంటే శరీరం వరకు అనమాట. తర్వాత వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడండి ఏదెన్ తోట నుంచి. ఎందుకంటే జీవవృక్షం కూడా ఉంది కదా, కాబట్టి ఆ జీవవృక్షపు ఫలాలు తింటే వాళ్ళు ఎప్పటికీ ఇంకా అలాగే జీవిస్తారేమోనని అక్కడ ఒక దూతని కాపుతలుగా ఉంచి వాళ్ళని బయటికి పంపించేస్తారు. వాళ్ళ శరీరంలో చనిపోలేదు, ఆత్మలో చనిపోయారు. ఆత్మలో తండ్రి కుమారులు ఏకంగా ఉన్నారు, దేవుడు ఆదాం. ఇప్పుడు వాళ్ళు దేవునితో వేరు చేయబడ్డారు. సాతాన్ మిషన్ ఏంటంటే మనల్ని దేవునితో వేరుపరచడం, కట్ చేయడం, కమ్యూనికేషన్ కట్ చేస్తారు. దొంగలు ఎప్పుడైనా ఒక ఇంటిలో దొంగతనం చేయాలి, దోచుకోవాలంటే ముందు ఫోన్ కనెక్షన్స్ అన్నీ కట్ చేస్తారంట. ఇప్పుడైతే సెల్ ఫోన్స్, ఇంతకుముందు మనకి ల్యాండ్లైన్ కదా, అలా మనల్ని దేవునితో కట్ చేయడమే వాళ్ళ మెయిన్ మిషన్. దాని కొరకు చాలా పని, పెద్ద పొజిషన్ ఇస్తారు, పెద్ద అధికారాన్ని ఇస్తారు, ఇంకా మనకి దేవునితో టైం లేకుండా చేస్తాడనమాట. సాతాన్ యొక్క పుత్రుని పని కూడా అంతే. యాంటీ క్రైస్ట్ అంటే రిమూవింగ్ క్రైస్ట్ ఫ్రమ్ అవర్ హార్ట్స్, కీపింగ్ అవర్ సెల్స్ బిజీ విత్ బిగ్ బిజినెస్, లేకపోతే ఒక సీఈఓగా, లేకపోతే చాలా అట్లా అనమాట. అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జ్ఞానవృక్షము, జీవవృక్షం రెండు అయిపోయినాయండి. జీవవృక్షం అయితే మళ్ళీ మనం ప్రకటన గ్రంథంలో చూస్తాము. ప్రకటన గ్రంథంలో 2:7 ఎఫెసు సంఘాన్ని గురించే చెప్తూ, మీరు జయిస్తే జీవవృక్ష ఫలాల్ని ఆస్వాదించడానికి నేను మీకు కృప ఇస్తా అంటారు. అంటే పరలోకం వచ్చిన తర్వాత అక్కడ పరలోకంలో జీవవృక్షాలు అన్నమాట. చివరి అధ్యాయం కూడా బైబిల్లో చివరి అధ్యాయం ప్రకటన 22:14 పరలోకంలో ప్రవేశించిన వాళ్ళు జీవవృక్ష ఫలాల్ని ఆస్వాదిస్తారు. ఇక్కడ పోగొట్టుకుంది ఆదికాండంలో యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనం మళ్ళా పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటామన్నమాట. దేవుని సన్నిధికి గుర్తు విధేయతకి. అలాగే మరి జ్ఞానం ఇచ్చే పండు ఏంటి అంటే లోక జ్ఞానం అన్నమాట. అంటే సాతానుకి సాదృశ్యం. జీవవృక్షం జీసస్కి, యేసుప్రభుకి సాదృశ్యమైనట్లే జ్ఞానవృక్షము సాతానికి లోక జ్ఞానం అన్నమాట. ఈ లోక ఆస్తి అంతా నేను ఇస్తాను, ఈ లోకం అంతా నీకు ఇస్తాను. అందుకే ఈ లోక జ్ఞానం మనం కలిగి ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడండి. మోసకరమైనది, పాపంతో కూడిన ఈ లోకం అన్నమాట. ఈ లోక జ్ఞానం వద్దు, దేవుని యొక్క జ్ఞానం స్వచ్ఛమైనది. యాకోబు రాస్తాడనమాట, యాకోబు పత్రికలో రాస్తాడు. 2 kinds ఆఫ్ 3వ అధ్యాయంలో విజ్డమ్, ఒకటి డివైన్ విజ్డమ్, ఒకటి డిమానిక్ విజ్డమ్. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా ప్రశాంతమైనది, స్వచ్ఛమైనది. ఈ జ్ఞానం, డిమానిక్ జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే విజ్డమ్ అసూయ, ధనాశ, సంపాదించాలి ఎలా మోసంతోటైనా కూడా. సో ఈ జ్ఞానం మనం కలిగి ఉండొద్దండి. అది తర్వాత యాపిల్ వృక్షం నాకు చాలా ఇష్టమైందండి. పరమగీతాలు అన్నమాట. అక్కడ ప్రియుడు ప్రియురాలు మధ్యలో సంభాషణ చాలా బాగుంటుంది. మనకి యేసుప్రభుకి మధ్యలో సంభాషణ అన్నమాట. మన మధ్యలో ప్రేమ బంధం ఉండాలండి. ఊరికి ఇది అది అడగడం కాదు. ఇంట్లో కూడా భార్య భర్తలైనా సరే ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలి. నువ్వెంత సంపాదిస్తున్నావు, నువ్వెంత తీసుకొచ్చావు కాదు, ఎంత ప్రేమ అన్నమాట. అక్కడ ప్రియురాలు అంటుందేదో, నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో, నా ప్రాణేశ్వర, నన్ను నీ విందుశాలకు తీసుకెళ్ళు, నీ నివాస స్థానానికి తీసుకెళ్ళు, నీతో ఉండుట మేలు అని చెప్తుందన్నమాట. నా ప్రియుడు కర్పూరపు పూగుతులతో సమానుడు, సుందరుడు, మనోహరుడు, అతికాంక్షణీయుడు నా ప్రియుడు అని చెప్తూ, నేను షారోనున పూచిన గులాబీ, కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం. అప్పుడు ప్రియుడు అంటాడు ప్రియురాల్ని, ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో, యువతులందరిలో నా ప్రియురాలట్లు. ముళ్ళ చెట్ల మధ్యలో లిల్లీ పుష్పం ఎంత బాగుంటుంది కదా. మిగతా యువతులంతా ముళ్ళ తుప్పలు, హృదయం నిండా లోకాశలు. కానీ నా ప్రియురాలు ప్యూర్ లిల్లీ అన్నమాట, తెల్లగా, హృదయం ఎంతో పరిశుద్ధత. నా కొరకే ఆమె హృదయము, ఈ లోకంలో ఎవరి కోసం కాదు. అప్పుడు ప్రియురాలు అంటుంది, అడవిలోని వృక్షంలలో యాపిల్ వృక్షం ఎట్లో, యువకులందరిలో నా ప్రియుడట్లు. ఆ వృక్షము నీడలో విశ్రమించుట నాకు ఇష్టం. ఆ వృక్షం యొక్క ఫలాలు
కడు మధురంగా ఉంటాయి. యేసు ప్రభువు యాపిల్ వృక్షం లాంటి వాడండి. వృక్షం నీడలో అంటే ఆయన ఆజ్ఞల నీడలో ఆయన ఫలాలు చాలా మధురంగా ఉంటాయి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. యేసు ప్రభువు యాపిల్ వృక్షం లాంటి వాడు. వృక్షపు నీడ అంటే ఆయన ఆజ్ఞల క్రింద మనం ఉన్నప్పుడు మనల్ని ఎంతో కాలు కింద పెట్టకుండా చూసుకుంటారండి. ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంట రమ్ము, నీ మోము సుందరమైనది, నీ స్వరం మధురమైనది, కొండబండ సందులలో దాగుకొని నా పావురమా. మన అందరం ఆయన గుండె గాయాల్లో దాక్కునాలి. అదే అన్నమాట యాపిల్ వృక్షం. ఆ తర్వాత అంజూరపు చెట్టు అండి. మార్కు సువార్త 11లో యేసు ప్రభు ఆదివారం రోజున మార్కు 11 నుంచి చూస్తే యెరూషలేంలోకి వస్తారు, పామ్ సండే. ఆ తర్వాత సండే ఈవినింగ్కి బెతానియాకి వెళ్తారు. అక్కడ మరియ మార్త వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. చివరి 4 రోజులు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే చివరి 4 రోజులు శిష్యులతో కలిసి అక్కడ ఉంటారు. ఎవరు పిలవరు ఇక్కడ యెరూషలేంలో. అక్కడికి వెళ్తారు. వెళ్ళి మండే మార్నింగ్ మళ్ళీ లేచి దేవాలయానికి వస్తున్నారని గబాగబా నడుస్తున్నారు. దారిలో అంజూరపు చెట్టు ఉంటుంది అనమాట. కాయలు బాగుంటాయండి, ఫిగ్ ట్రీస్. దగ్గరికి వెళ్తే ఆకులే కానీ కాయలు ఉండవు. చాలా ఆకలేస్తుంది. ఈ చెట్టు ఆయన ఆకలి తీర్చలేదు కాబట్టి ఈ చెట్టు ఎన్నడూ ఫలింపకుండునుగాక అని చెట్టుని శపిస్తారు. అంటే ఏంటంటే దేవుడు మనకి పచ్చగా సమృద్ధిగా ఇచ్చినప్పుడు మన ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టకపోతే మనల్ని కూడా శపిస్తారండి. ఆ కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే దేవుని నుంచి వస్తుందని యాకోబు పత్రికలో రాస్తాడు. తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. ఒక్కరోజు కూడా ఒక్కరికి పెట్టకుండా, పేదలకు పెట్టకుండా నేను తినలేదంటాడు యోబు అండి. 31 యోబు గ్రంథంలో 17లో. ఎప్పుడు మన ఇల్లు పేదవాళ్ళకి అన్నం పెట్టే ఇల్లుగా హంగేరి ఎలిజబెత్ అమ్మ రోజు 900 మందికి అన్నం పెడుతుందంట. ఎంత మహిమ అండి దేవునికి, ఎంత మహిమ. అలా మనం జీవించాలన్నమాట. సో ఇది అంజూరపు చెట్టు ఏంటంటే మనకే ధనికులైన వాళ్ళు ధనాన్ని కలిగి ఉండి పేదవాళ్ళకి సహాయం చేయలేకపోతే, అన్నం పెట్టలేకపోతే ధనికుడు ఎక్కడికి వెళ్ళాడండి? నరకంలోకి. సో ఒక హెచ్చరిక అన్నమాట. మన డబ్బు హాస్పిటల్స్కి వెళ్ళడము, శపిస్తే పేదవాళ్ళకి పెట్టకపోతే, లేకపోతే కోర్టు కేసెస్ కావడము అలా ఉంటుంది. కనుక దేవుడు మనకి ఏది ఇచ్చినా చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవాలన్నమాట. ఇంకా ఓలివ చెట్టు అండి, చాలా ఉంటాయి తెలుసా. ఓలివ కొండ అంటే ఏంటంటే దేవాలయానికి తూర్పు వైపున ఉంటుంది అన్నమాట. అన్ని ఓలివ చెట్లే, మనకి వేప చెట్లు ఎట్లా ఉంటాయి అట్లా అన్నమాట. ఏంటి అంటే అక్కడ వెళ్ళినప్పుడు ఓలివ తోటలో యేసు ప్రభు మరి ప్రార్థన చేసుకుంటారు కదండి. తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుంచి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తారు కదా. అక్కడ వెళ్ళినప్పుడు మాకు గైడ్ ఏం చెప్పారంటే ఓలివ చెట్ల నుంచి కాయలు తీసి వాళ్ళు గానుగలు వేస్తారండి. వేసినప్పుడు ఆ గానుగలు అవి ఇట్లా క్రష్ అయిపోయి పండ్ల నుంచి ఓలివ నూనె వస్తుంది. అది వాళ్ళు అదే నూనెనే తాగుతారండి. అంటే తాగుతారు కూడా, నేను చూసాము. తర్వాత మరి కుకింగ్ కూడా అదే వాడతారు. అందుకే చాలా ఆరోగ్యం. అంజూర పండ్లు, ఓలివ చెట్లు, బార్లీ రొట్టెలు, చేపలు, ద్రాక్ష రసము, మంచి శ్రేష్టమైన భోజనం అండి అబ్రాహం పిల్లలకి అనమాట దేవుడిచ్చింది. ఆయిల్ ప్రెస్ అంటే ఆ ఓలివ పండ్లు అందులో వేసి నూనె తీస్తారు కదా. అప్పుడు నాకు అనిపించింది యేసు ప్రభు మన కొరకు అలా నలగొట్టబడ్డాడు కదా సిలువ మీద. యెషయా 53లో ఆయన మన పాపంల కొరకు నలగొట్టబడ్డాడు. ఆ రక్తం మనకి జీవాన్ని ఇస్తుంది. అలాగే ఓలివ నూనె కూడా జీవాన్ని ఇస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఓలివ చెట్లని ఇంకెక్కడ చూస్తామంటే జెకర్యా గ్రంథంలో 4:14 అండి. అక్కడ దర్శనంలో చూస్తాడు 7 దీపస్తంభంలు అన్నమాట. దీపస్తంభాన్ని చూస్తాడు. దానికి 2 వైపులా కూడా ఓలివ చెట్లు ఉంటాయన్నమాట. ఆ ఓలివ చెట్లు ప్రభు అభిషేకించిన దైవజనులకి గుర్తు అని అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. ఏంటి ఓలివ చెట్లు అంటే దేవుడు అభిషేకించినటువంటి సేవకులు అనమాట.
అభిషేకానికి ఈ తైలం ఓలివ తైలాన్ని వాడతారనమాట. ఇంకా దేవదారు వృక్షం అన్నమాట. 92వ కీర్తన 12లో నీతిమంతులు దేవదారు వృక్షంలలాగా చాలా పైకి ఎదుగుతారు, బలంగా ఉంటారు అని రాయబడి ఉంటుందన్నమాట. దావీదు రాస్తాడండి, దేవదారు వృక్షాలు ఏంటంటే ఆకాశాన్ని అంటుతాయన్నమాట. సొలొమోన్ కూడా దేవాలయ నిర్మాణం కొరకు వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ తూరు రాజు హిరామ్ దగ్గర నుంచి దేవదారు వృక్షాల కలప తీసుకొని వస్తాడనమాట. చాలా బలంగా దృఢంగా ఉంటుంది అనమాట. టీకుడ్ ఎట్లా అంటాం మనం చూడండి, అట్లా అంటే నీతిమంతుల నీతి అలా ఆకాశానికి అంటుతుందంట. దేవుడు చూసేది ఏంటంటే మనం ఎంత నీతిమంతులుగా ఉన్నాం. అబ్రహాం చూడండి ఎంత నీతిమంతుడు, అంటే దేవుడు చెప్పిందంతా చేయడం అన్నమాట. నీతి అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం. యోబు కూడా అంతే కదండి, నేను మహావృక్షం వంటి వాడనవుతుని అంటాడు యోబు 29వ అధ్యాయంలో అంటాడనమాట. అలాగే ఈయన కూడా అంతే 175 సంవత్సరాలు జీవిస్తాడు అబ్రహాం. మోషే 120 సంవత్సరాలు అనమాట. దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటారంటే మన నీతి ఆకాశాన్ని అంటాలి. అప్పుడు ఒక దీపంలాగా మన నీతి దీపము ఇతరులను కూడా ఆ నీతి అనే వెలుగులోనికి తీసుకొని రావాలి. చీకటి అవినీతి సాతాన్ రాజ్యం నుంచి మనం అందరినీ కూడా దేవుని వెలుగు రాజ్యంలోనికి తీసుకొని రావాలి అన్నమాట. ఇంకా ఆ తర్వాత బాదాం చెట్టు ఎక్కడ మనకి కనబడుతుందంటే ఇర్మియా 1వ అధ్యాయంలో కనబడుతుందండి. ఇర్మియాకి 12 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు మాట్లాడతారు, ఇంకా నేను జాతులకి ప్రవక్తగా చేశాను, నీ నాలుక మీద నా మాటలు పెడతాను, నేనేం చెప్తే నువ్వు అది చెప్పాలి, నా సందేశాన్ని రాజులకు అందించాలి, ప్రజలకు అందించాలి అని చెప్తాడనమాట. అప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు, దర్శనాలు ఎలా చూడాలి. ఏం కనబడుతుంది నీకంటే బాదాం చెట్టు కొమ్మ కనబడుతుంది, దాని మీద కాచుకొని ఉండునది అని రాయబడింది. అంటే కరెక్ట్గా చూస్తున్నావు, అంటే ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఆ తర్వాత సంఖ్యాకాండంలో అహరోను కర్ర చిగురిస్తుందన్నమాట. చిగురించి దేవుని సన్నిధిలో పెడతారనమాట. అందరు కర్రలు కూడా పెట్టినప్పుడు మరుసటి రోజుకి అహరోను కర్ర చిగురించి ఆకులు వచ్చేస్తాయి, పువ్వులు వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి ఒక్క రోజులో అనమాట. అంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఫలిస్తామండి. అపోస్తులలాగా వీళ్ళలాగా అహరోన్లాగా లేకపోతే ఏలియా, ఎలీషా, మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మహిమ కొరకు మనము ఫలిస్తామన్నమాట. మనందరం కూడా యాజకులే, మనం కూడా మన యాజకత్వం ఫలించాలి. 1 పేతురు 2:9 వీఆర్ రాయల్ ప్రీస్టుడ్ అంటాడు. మనము రాచరికపు యాజకులం అని అనమాట. ఆ తర్వాత చివరిగా ఖర్జూరపు చెట్టు అనగానే మీకు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఖర్జూరపు చెట్టు కింద కూర్చుంటుందండి డెబోరా, చెట్టు కింద ప్లీడర్ అని. ప్రజలకి వాళ్ళ తగాదాలు తీరుస్తుంది మోషే ధర్మశాస్త్రం ప్రకారం. అంటే ఇంత దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి ప్రజలకి తీర్పులు తీరుస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అంటే యేసుప్రభు యెరూషలేంలోకి వస్తుంటే పామ్ సండే ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు యేసుప్రభుని ఆహ్వానిస్తారనమాట. దావీదు కుమారునకు జయము, అంటే హోజన్నా, సేవస్ అని యేసుప్రభుని పిలుస్తున్నారు. సేవస్ నీ శిలువ మరణం ద్వారా. తర్వాత పరలోకంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రకటన గ్రంథంలో వాళ్ళు కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారనమాట. అంటే దేవుని యొక్క స్తుతికి ఆరాధనకు గుర్తు, అంతేకాకుండా న్యాయానికి గుర్తు అనమాట. ఒకసారి నేను చదువుతా అంటే బైబిల్లోని వృక్షంలో ట్రీస్ ఇన్ ద బైబిల్. జీవవృక్షము దేవునితో సహవాసమునకును నిత్య జీవమునకును సాదృశ్యం. యేసు ప్రభువే జీవవృక్షం, ఆయన మాటలే జీవఫలములు. జ్ఞానవృక్షం దేవుని మాటకు విధేయత చూపుటకు సాదృశ్యం. మనం ఆయన చెప్పినట్లుగా చేయాలి. మోసకరమైన ఈ లోక జ్ఞానము మనం కలిగి ఉండకూడదని దేవుని అభిలాష. యాపిల్ వృక్షం యేసు ప్రభునకు సాదృశ్యం. తోటలోని చెట్లలో యాపిల్ వృక్షం ఎట్లో యువకులలో నా ప్రియుడట్లు. ఆ వృక్షము నీడలో విశ్రమించుట నాకు ఇష్టం. దాని ఫలములు కడు మధురముగా నుండును. ఫలములు అనగా ఆయన మాటలు, అవి మధురంగా తీయగా ఉంటాయి.
అంజూరపు చెట్టు పచ్చని ఆకులు సంపదకు గుర్తు. ఈ చెట్టు పేదల పట్ల కరుణ లేని ధనికులకు సాదృశ్యం. కనుకనే ప్రభు దాన్ని శపించాడు. కనికరం లేని వానికి కనికరం లేని తీర్పే దేవుని నుంచి వస్తుంది. ఓలీవు చెట్టు యేసు మన పాపముల కొరకు నలగగొట్టబడుటకు గుర్తు, లోక రక్షణకు గుర్తు. గెత్సెమనే అనగా నూనె గానుగా, ఆయిల్ ప్రెస్. 2 ఓలీవ చెట్లు జెకర్యా గ్రంథంలో ప్రభు అభిషేకించిన దైవజనులకు గుర్తు. దేవదారు వృక్షం నీతిమంతులకు సాదృశ్యం. నీతిమంతులు బలంగా ఎత్తుగాను ఎదుగుదురు. వాళ్ళ నీతి ఎత్తుగా ఎదుగుతుంది. బాదం చెట్టు రాచరికపు యాజకులకు సాదృశ్యం. యాజకుడైన అహరోను కర్ర దేవుని సన్నిధిలో ఆకు వేసి పూలు పూచి పండ్లు కాచిన విధమున మనం కూడా దేవుని సన్నిధిలో ఫలించవలేనని దేవుని అభిలాష. ఖర్జూరపు చెట్టు న్యాయమునకు ఆరాధనకు గుర్తు. డెబోరా ఖర్జూరపు చెట్టు క్రింద కూర్చుండి ఇజ్రాయేలీల తగాదాలు తీర్చుచుండేటిది. యేసు యెరూషలేము పుర ప్రవేశ సమయంలో ప్రజలు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఆరాధించారు. పరలోకంలో గొప్ప జన సమూహం చేతులలో ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. దేవదారు వృక్షం, నీతిమంతులు దేవదారు వృక్షంలాగా బలంగా ఎత్తుగా ఎదుగుతారు. ప్రభా, మా నీతి కూడా అంత ఎత్తుగా ఉండాలి తండ్రి. నాయన, బాదాం చెట్టు ఎట్లా అహరోను చిగురించాడో ఆయన యాజకత్వం, మేం కూడా అలా మీ సన్నిధిలో మీ మహిమ కొరకు మేము ఫలించడానికి మాకు కృపని దయచేయండి తండ్రి. నాయన, ఖర్జూరపు మట్టలు ఎలా ఖర్జూరం క్రింద కూర్చొని న్యాయంగా తీర్పు తీర్చిందో ప్రభా, మేము కూడా న్యాయంగా జీవించేటట్లుగా మాకు సహాయం చేయండి. ఎలా అందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకొని మిమ్మల్ని ఆరాధించారు, మేము ఎల్లవేళలా మిమ్మల్ని ఆరాధించేటట్లుగా. ఆరాధన అంటే మీ వాక్యానికి విధేయత చూపుటే, అలా మీ వాక్యంకు విధేయత చూపించే పరిశుద్ధ ఆత్మని మా అందరికీ దయచేయండి. అందరి కన్నులు, ఆత్మ కన్నులు తెరవండయ్యా. బైబిల్లో యేసు ప్రభు వెలుగుని చూచినట్లుగా కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అహరోను యాజకత్వం ఎలా చిగురించిందో మన యాజకత్వం కూడా అలా చిగురించేటట్లుగా దేవుడు మనకి కృపను దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.